సినిమా స్టార్ట్ అవ్వగానే మనకి క్లేర్ అనే అమ్మాయి కనిపిస్తుంది. తను ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్. అయితే కొత్త దేశాలు, కొత్త ప్రదేశాలు చూడటం అంటే తనకు చాలా ఇష్టం. ఈసారి తను బెర్లిన్ సిటీకి వస్తుంది. ఇక్కడ తను కనిపించిన ప్రతి ఒక్కరితోనూ స్నేహం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి తను చాలా ఒంటరిగా ఫీల్ అవుతుందని మనకు అర్థమవుతుంది. బెర్లిన్లో మొదటి రాత్రి ఒక బిల్డింగ్ పైన కొందరు అపరిచితుల మధ్య గడుపుతుంది. ఉదయం సూర్యుడు రాగానే ఆ వెలుతురులో సిటీని ఫోటోలు తీస్తుంది. మరుసటి రోజు క్లేర్ సిటీ అంతా తిరుగుతూ మార్కెట్లో కొన్ని హ్యాండ్ క్రాఫ్ట్ వస్తువులు కొనుక్కుంటుంది. తర్వాత ఒక బుక్ షాప్ నుండి బయటకు వస్తుంటే ఆండీ అనే వ్యక్తిని ఢీకొంటుంది. ఆ తర్వాత ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకొని మాటలు కలుపుతారు. మొదటి పరిచయంలోనే క్లేర్కి ఆండీ చాలా ఇంట్రెస్టింగ్ వ్యక్తిలాగా అనిపిస్తాడు. అలా ఇద్దరు రోజంతా కలిసి తిరుగుతారు. క్లేర్ తను జర్మన్ ఆర్కిటెక్చర్ మీద ఒక బుక్ రాయడానికి వచ్చానని చెప్తుంది. ఆండీ మాత్రం తను ఒక స్పోర్ట్స్ స్కూల్లో సాధారణ ఇంగ్లీష్ టీచర్ని అని చెప్తాడు. ఆ రాత్రి ఆండీ క్లేర్ని ఆమె హోటల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడు క్లేర్, రేపు నేను డ్రెస్డెన్ సిటీకి వెళ్తున్నాను అని చెప్తుంది. ఇద్దరు దగ్గరవబోతుంటే ఆండీ ఆగిపోయి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడు. కానీ మరుసటి రోజు క్లేర్ ఆ సిటీ విడిచి వెళ్ళదు. మళ్ళీ ఆ బుక్ స్టోర్కి వెళ్ళి ఆండీ కోసం వెతుకుతుంది. అక్కడ ఆండీ నిన్న క్లేర్ చూసిన ఒక బుక్నే చూస్తూ కనిపిస్తాడు. అది చూసి క్లేర్ ఆశ్చర్యపోతుంది, అలాగే సంతోషిస్తుంది కూడా. తర్వాత ఇద్దరు ఒక బార్కి వెళ్ళి కూర్చుంటారు. అక్కడ క్లేర్ తన ఫోటోగ్రఫీ గురించి చెప్తుంది. ఆండీకి పాలిటిక్స్ లాంటి సీరియస్ విషయాల మీద పెద్దగా ఆసక్తి ఉండదు. మాటల మధ్యలో క్లేర్ మెడలో ఉన్న ఒక ఉంగరాన్ని ఆండీ గమనిస్తాడు. బెర్లిన్లో డబ్బులకి ఏవైనా ఇబ్బంది వస్తే అది అమ్ముకోమని వాళ్ళ అమ్మ ఆ ఉంగరాన్ని ఇచ్చిందని క్లేర్ చెప్తుంది. ఆండీ గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తితో క్లేర్ అతని ఇంటికి వెళ్తుంది. ఆండీ అపార్ట్మెంట్ ఒక పాత బిల్డింగ్లో ఉంటుంది. అక్కడ ఆండీ తప్ప ఎవరూ ఉండరని చూడగానే అర్థమవుతుంది. అయితే ఆ ఇంటి కిటికీలన్నీ గట్టిగా మూసి ఉండటాన్ని క్లేర్ గమనిస్తుంది. కిటికీలోంచి బయటకు చూస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత ఆండీ ఆమెను దగ్గరికి తీసుకుంటారు. ఇద్దరు ఆండీ బెడ్రూమ్లో దగ్గరవుతారు. ఆ తర్వాత ఆండీ, మనం ఎప్పటికీ ఇలాగే ఇద్దరు అపరిచితులుగా ఉండిపోతే బాగుంటుంది అని అంటాడు. క్లేర్ కూడా ఇదే మాట అంటుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఆండీ స్కూల్కి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటాడు. ఒక స్టూడెంట్ తను చెప్పిన పని చేయడంతో ఆమెను మెచ్చుకుంటాడు. ఇక్కడ ఆండీ ఇంట్లో క్లేర్ నిద్రలేచి రెడీ అయ్యి బయటికి వెళ్ళడానికి చూస్తుంది. కానీ తలుపు లాక్ చేసి ఉంటుంది. తాళం కోసం ఇల్లంతా వెతుకుతుంది, కానీ తాళం ఎక్కడా దొరకదు. బహుశా ఆండీ తాళం పట్టుకెళ్ళి ఉంటాడని అనుకుంటుంది. ఈలోపు ఇల్లంతా పరిశీలిస్తుంటే ఒక గది లాక్ చేసి కనిపిస్తుంది. బాత్రూంలో ఎవరో వాడిన నెయిల్ పాలిష్ బాటిల్, ఆండీ స్కూల్ ఫోటోలు ఆమెకు కంటపడతాయి. ఇంట్లో ఒంటరిగా ఉండి క్లేరీకి చాలా బోర్ కొడుతూ ఉంటుంది. కానీ పాపం తనకి తెలియదు, అసలు కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయని. స్కూల్ అయిపోయాక ఆండీ ఫ్రెండ్ పీటర్, జానా అతన్ని డ్రింక్స్కి పిలుస్తారు. కానీ ఆండీ ఏదో సాకు చెప్పి తప్పించుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఆండీ ఇంటికి రాగానే క్లేరీ అతనికి టీ ఇస్తుంది. నాకు ఇంటి తాళం దొరకలేదు అని చెప్తుంది. దానికి ఆండీ చాలా తెలివిగా, అయ్యో టేబుల్ మీద పెట్టడం మర్చిపోయాను అని అబద్ధం ఆడతాడు. క్లేర్ అతన్ని పూర్తిగా నమ్మి ఆ విషయాన్ని లైట్ తీసుకుంటుంది. ఆ రాత్రి ఇద్దరూ కలిసి క్లబ్కి వెళ్తారు. ఇంటికి వచ్చాక కలిసి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం ఆండీ వెళ్తూ వెళ్తూ డ్రెస్సింగ్ టేబుల్ మీద క్లేర్ కోసం ఒక తాళం చెవి పెట్టి వెళ్తాడు. ఆండీ వెళ్ళాక క్లేర్ లేచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ ఆమెకి నిన్న చూసిన రైటర్ రాసిన మరో పుస్తకం కనిపిస్తుంది. ఆ పుస్తకంలో ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది. ఆ అమ్మాయి వీపు మీద మైన్ అంటే నాది అని రాసి ఉంటుంది. అది చూడగానే క్లేర్కి ఏదో అనుమానం వచ్చి భయంతో తన వీపు చూసుకుంటుంది. అక్కడ కూడా అదే పదం రాసి ఉంటుంది. వెంటనే భయంతో ఆండీ ఇచ్చిన తాళం తీసుకుని తలుపు తీయడానికి ప్రయత్నిస్తుంది. కానీ లాక్ తెరుచుకోదు. కిటికీలు తెరుద్దామంటే అవి కూడా రావు. కనీసం ఫోన్ చేసి ఎవరికైనా చెప్దామంటే ఫోన్లో సిమ్ కార్డు కూడా ఉండదు. అప్పుడు క్లేర్కి అర్థమవుతుంది, తను ఆ ఇంట్లో గెస్ట్ కాదు, బందీగా చిక్కుకుపోయిందని. ఆవేశంతో అక్కడున్న కుర్చీ తీసుకుని కిటికీ అద్దాలు పగలగొట్టడానికి వస్తుంది. కానీ అవి చాలా గట్టిగా ఉండే స్పెషల్ గ్లాసెస్ కాబట్టి పగలవు. బహుశా క్లేర్ ఇలా చేస్తుందని ఆండీకి ముందే తెలుసు కాబోలు. ఇక చేసేదేమీ లేక క్లేర్ ఆండీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆండీ ఇంటికి రాగానే క్లేర్ పారిపోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ కుదరదు. తలుపు తీ అని ఎంత అడిగినా ఆండీ మౌనంగా ఉంటాడు. కిటికీ అద్దం మీద పడిన క్రాక్ చూసి మరోసారి అద్దం పగలగొట్టడానికి చూస్తే కిటికీలకు చెక్కలు కొట్టేసి ఇల్లంతా చీకటి చేసేస్తాను, వెలుతురు కూడా రాదు అని వార్నింగ్ ఇస్తాడు. ఈ గొడవంతా అతనికి చాలా మామూలు విషయం అన్నట్లు ప్రవర్తిస్తూ డిన్నర్ వండడం మొదలు పెడతాడు. క్లేర్ ఏడుస్తూ, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు, నన్ను వెళ్ళనివ్వు అని అడుగుతుంది. కానీ ఆండీ ఏం మాట్లాడు. దీంతో క్లేర్కి కోపం వచ్చి ఆండీతో గొడవ పడుతుంది. ఇప్పుడే తలుపు తీ అని అరుస్తుంది. దానికి ఆండీ కూల్గా,
నువ్వు ఎంత అరిచినా నీ అరుపులు బయటికి వినిపించవు అని చెప్తాడు. ఎంత పోరాడినా లాభం లేక క్లేర్ అలసిపోతుంది. యాండీ మాత్రం ఏమీ జరగనట్టే తన పనులు తాను చేసుకుంటూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు ఆండీ వాళ్ళ నాన్నని కలవడానికి కాలేజీకి వెళ్తాడు. అక్కడ వాళ్ళ నాన్న లెక్చర్ ఇస్తుంటే బోర్ కొట్టిన ఆండీ తను తీసిన క్లేర్ ఫోటోలు చూసుకుంటూ ఉంటాడు. క్లాస్ అయ్యాక వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ నాకు నచ్చిన అమ్మాయి దొరికింది అని చెప్తాడు. వాళ్ళ నాన్న నీ పాత కెనడా గర్ల్ ఫ్రెండ్ ఏమైంది అని అడుగుతాడు. తను తిరిగి వెళ్ళిపోయింది. ఈ కొత్త అమ్మాయి ఆస్ట్రేలియా నుంచి వచ్చింది అని యాండీ చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న నువ్వు ఎప్పుడు ఇలా ఫారెన్ టూరిస్టులనే ఎందుకు ఎంచుకుంటున్నావు అని అడిగితే యాండీ దగ్గర సమాధానం ఉండదు. సీన్ కట్ చేస్తే గత కొన్ని రోజులుగా యాండీ క్లేర్ కాళ్లను మంచానికి కట్టేసి ఉంచుతాడు. ఆమె పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఒక రాత్రి యాండీ ఇంటికి రాగానే ఇంటి తాళం, క్లేర్ డాక్యుమెంట్స్ ఒక లాకర్లో పెడతాడు. తర్వాత ఆమె కట్లు విప్పి ఒక గిఫ్ట్ ఇస్తాడు. మీ అమ్మకి నువ్వు సేఫ్గా ఉన్నావని మెసేజ్ చేశాను అని చెప్తాడు. క్లేర్ నిస్సహాయంగా నిలబడి నేను ఇక్కడ అస్సలు సేఫ్గా లేను. నేను వాడిన క్రెడిట్ కార్డ్స్ బిల్స్ ద్వారా మా అమ్మకి నేను ఎక్కడున్నానో తెలిసిపోతుంది అని అంటుంది. ఆ తర్వాత స్నానం చేయడానికి వెళ్ళిన క్లేర్కి అక్కడ బాతబ్లో బంగారు రంగు జుట్టు కనిపిస్తుంది. అంటే యాండీ ఇలా బంధించి టార్చర్ పెట్టింది తనని మాత్రమే కాదు, తనకంటే ముందు వేరే అమ్మాయి కూడా ఉందని క్లేర్కి అర్థమవుతుంది. ఈలోపు యాండీ కెమెరా తీసుకుని క్లేర్ ఫోటోలు తీస్తుంటాడు. క్లేర్ ఏడుస్తూ ప్లీజ్ నన్ను కట్టేయకు, నేను ఎలాగో ఇక్కడ నుంచి పారిపోలేను కదా అని బ్రతిమలాడుతుంది. ఆమెను మళ్ళీ కట్టేసి యాండీ బయటకు వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్లే ముందు యాండీ ఇంటి తాళాన్ని బాక్స్లో పెట్టి దాన్ని మెయిన్ డోర్ పైన ఉంచి వెళ్తాడు. యాండీ వెళ్ళగానే క్లేర్ ఇల్లంతా వెతుకుతుంది. సోఫా కింద ఆమెకు స్క్రూ డ్రైవర్ దొరుకుతుంది. సీన్ కట్ చేస్తే బయట యాండీ తన ఫ్రెండ్స్ పీటర్, జానాలతో ఉంటాడు. జానా పొరపాటున యాండీ కప్పు తీసుకుంటుంది. సారీ చెప్పి తిరిగిచ్చేటప్పుడు యాండీ చేతిని టచ్ చేస్తుంది. యాండీకి అది అస్సలు నచ్చదు. వెంటనే వెళ్ళి చేతిని శుభ్రంగా కడుక్కుంటాడు. దీన్ని బట్టి అతనికి శుభ్రత పిచ్చి లేదా స్పర్శ అంటే ఇష్టం లేదని అర్థమవుతుంది. యాండీ ఇంటికి రాగానే క్లేర్ పజిల్స్ సాల్వ్ చేస్తూ ఉంటుంది. యాండీ పక్కన కూర్చోగానే అతని చేతిలో తాళం కనిపిస్తుంది. పజిల్ ముక్కు పెట్టడానికి యాండీ చెయ్యి బోర్డు మీద పెట్టగానే క్లేర్ వెయిట్ చేయకుండా ఆ స్క్రూ డ్రైవర్తో అతని చేతిని బల్లకి గుచ్చేస్తుంది. యాండీ విలవిలలాడుతూ ఉండగా క్లేర్ ఆ తాళం తీసుకుని తలుపు తీసి పారిపోతుంది. యాండీ కష్టపడి చెయ్యిని విడిపించుకొని ఆమె వెంట పడతాడు. క్లేర్ మెయిన్ గేట్ దాటేలోపే యాండీ అక్కడికి చేరుకుని ఆమె చేతి మీద బలంగా తలుపు వేస్తాడు. దీంతో క్లేర్ వేళ్ళు విరిగిపోతాయి. ఆ నొప్పికి తను అక్కడే స్పృహ కోల్పోతుంది. యాండీ ఆమెని మళ్ళీ లోపలికి లాకెళ్ళి సోఫాలా పడేసి తన గాయానికి మందు రాసుకుంటాడు. కొంతకాలం తర్వాత యాండీ వాళ్ళ నాన్నను కలుస్తాడు. వాళ్ళ అమ్మ యాండీ గురించి అడిగిందని నాన్న చెప్తాడు. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే వీళ్ళని వదిలేసి వెళ్ళిపోవడంతో యాండీకి ఆమె అంటే విపరీతమైన ద్వేషం ఉంటుంది. ఒక రాత్రి క్లేర్ నాకు మా అమ్మ గుర్తొస్తుంది అని ఏడుస్తుంది. యాండీ విచిత్రంగా నేనున్నాను కదా, నీకు అమ్మ ఎందుకు అని అంటాడు. తర్వాత ఆమె ఫోటోలు తీసుకుని ఆ సీక్రెట్ రూమ్లోకి వెళ్తాడు. తలుపు వేయగానే లోపల నుంచి ఏదో వింత శబ్దాలు వస్తుంటాయి. మరుసటి రోజు యాండీ లేనప్పుడు క్లేర్ ఒక పేపర్ క్లిప్తో ఆ సీక్రెట్ రూమ్ లాక్ తీయడానికి ట్రై చేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ క్లిప్ ఇరుక్కుని లాక్ హోల్లోనే విరిగిపోతుంది. యాండీకి ఇది తెలిస్తే ఏం చేస్తాడని క్లేర్ భయపడుతుంది. మరోవైపు యాండీ జిమ్లో ఫ్రాంకా అనే స్టూడెంట్ని వింతగా చూస్తుంటాడు. అది ఫ్రాంకా గమనిస్తుంది. ఇక్కడ యాండీ గాయం మానిపోతుంది. అంటే కొన్ని వారాలు గడిచిపోయాయని అర్థం. యాండీ క్లేర్ గోళ్ళు కట్ చేసి కట్లు విప్పుతాడు. నేను నిన్ను ఎప్పుడూ ఇలా బాధ పెట్టను, మనం కలిసి ఉండాలి కదా అని నమ్మిస్తూ ఆమెకు స్నానం చేయిస్తాడు. అప్పుడే ఫ్రాంకా ఆ బిల్డింగ్లోకి వస్తుంది. అక్కడ పనివాళ్ళు గేట్ తీసి ఉంచడంతో నేరుగా యాండీ ఫ్లాట్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతుంది. యాండీ క్లేర్తో నువ్వు అరిస్తే ఆ అమ్మాయిని చంపేస్తా అని బెదిరించి తలుపు తీస్తాడు. క్లేర్ అతని వెనకాలే నిల్చుని ఉంటుంది. యాండీ ఫ్రాంకాతో ఇదిగో ఈమె నా గర్ల్ ఫ్రెండ్, నా వెంట పట్ట మానే, నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అని మొహం మీద చెప్పి పంపించేస్తాడు. తర్వాత క్లేర్ జుట్టు కట్ చేసి ఫోటోలు తీసుకుని మళ్ళీ ఆ సీక్రెట్ రూమ్ తీయడానికి వెళ్తాడు. క్లేర్ గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఎందుకంటే అందులో పేపర్ క్లిప్ ఇరుక్కుని ఉంది కదా. కానీ అదృష్టవశాత్తు యాండీ దాన్ని గమనించడు. కొన్ని రోజుల తర్వాత యాండీ ఒక ఇన్నర్ వేర్ తీసుకుని వచ్చి క్లేర్ని వేసుకోమని ఫోర్స్ చేస్తాడు. వేరే దారి లేక క్లేర్ తను చెప్పినట్లే ఫోటోలకి పోజులిస్తుంది. విసుగొచ్చిన క్లేర్ అసలు నువ్వు ఎందుకు ఇంత వింతగా ప్రవర్తిస్తున్నావు అని గొడవ పడుతుంది. దాంతో కోపం వచ్చిన యాండీ ఆమెను కొడతాడు. క్లేర్ బట్టలు వేసుకుంటూ ఉండగా మంచం కింద ఎవరో కత్తిరించిన గోళ్లు కనిపిస్తాయి. ఆ రాత్రి యాండీ కోపంతో వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ అపార్ట్మెంట్లో పవర్ కట్ అవుతుంది. బయట విపరీతమైన మంచు కురుస్తుండడంతో చలికి క్లేర్ తట్టుకోలేకపోతుంది. మరుసటి రోజు యాండీ వాళ్ళ నాన్న చనిపోతాడు.
యాండీ ఏమాత్రం బాధపడకుండా ఇల్లు శుభ్రం చేసి చనిపోయిన తండ్రి గోళ్లు కట్ చేస్తాడు. శవం పక్కనే కొన్ని రోజులు గడుపుతాడు. ఇక్కడ క్లేర్ గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆ వెచ్చదనంతో ప్రాణాలు కాపాడుకుంటుంది. ఆ ఇంట్లో వేరే అమ్మాయిలు తయారు చేసిన హ్యాండ్ క్రాఫ్ట్ వస్తువులను చూస్తుంది. ఇప్పుడు ఆ ఇల్లు జైలర్ లేని జైలులా ఉంటుంది. వాళ్ళ నాన్న ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని యాండీ తిరిగి అపార్ట్మెంట్కి వస్తాడు. అతన్ని చూడగానే క్లేర్ షాక్ అవుతుంది. ఎందుకంటే యాండీ ఇక రాడేమో అని తను అనుకుంటుంది. యాండీ తన తండ్రి చనిపోయిన విషయం చెప్తాడు. క్లేర్ అతన్ని ఓదారుస్తుంది. ఆ రాత్రి ఇద్దరు కలిసే ఉంటారు. అలా క్రిస్మస్, న్యూ ఇయర్ కూడా వస్తాయి. మెల్లగా ఇద్దరికి ఒకరి అలవాట్లు మరొకరికి పడతాయి. యాండీ క్లేర్ కోసం కొన్ని పుస్తకాలు తెచ్చిస్తాడు. వాటి మీద నాకు నువ్వే పర్ఫెక్ట్ అని రాసి ఉంటుంది. ఇప్పుడు క్లేర్ అసలు నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని అడుగుతుంది. దానికి యాండీ, ఆ రోజు రోడ్డు మీద నువ్వు దేన్నో చాలా సీరియస్గా గమనిస్తున్నావు. అది చూడగానే నీతోనే ఉండాలని డిసైడ్ అయ్యాను అని చెప్తాడు. నాకు ముందు ఉన్న అమ్మాయిలను ఎలా సెలెక్ట్ చేసుకున్నావని క్లేర్ అడిగితే అసలు వేరే అమ్మాయే లేదు అని యాండీ అబద్ధం చెప్తాడు. క్లేర్, అబద్ధం చెప్పకు, నాకు అంతా తెలుసు, ఇప్పటికీ ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నావా అని నిలదీస్తుంది. యాండీ లేదని సమాధానం చెప్తాడు. క్లేర్ తన చిన్నప్పటి విషయాలు చెప్తున్నా యాండీ పెద్దగా పట్టించుకోడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న పెంచుకున్న కుక్కని క్లేర్కి గిఫ్ట్గా ఇస్తాడు. ఒకరోజు యాండీ క్లేర్ని అడవిలోకి తీసుకెళ్తాడు. యాండీ చేతిలో గొడ్డలు ఉండడంతో క్లేర్ పారిపోవడానికి సాహసం చేయదు. అప్పుడే ఒక పిల్లాడు గాయపడిన తన తమ్ముడి కోసం సహాయం అడుగుతూ అక్కడికి వస్తాడు. యాండీ అటు వెళ్ళగానే క్లేర్ ఆ పిల్లాడి చెల్లెలను చూసి నేనే ఆపదలో ఉన్నాను, ఎవరినైనా పిలవండి అని బ్రతిమలాడుతుంది. కానీ ఆ పిల్లలకు ఇంగ్లీష్ రాకపోవడంతో భయపడి పారిపోతారు. ఇంతలో వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. అది గమనించిన యాండీ వెంటనే గొడ్డలు పట్టుకొని క్లేర్ని కారు డిక్కీలో కుక్కి ఇంటికి తీసుకొచ్చేస్తాడు. యాండీకి ఆ కుక్కతో క్లేర్ చనువుగా ఉండడం నచ్చదు. దాంతో ఒకరోజు ఆ కుక్కని తీసుకెళ్లి ఎక్కడో వదిలేసి అది పారిపోయింది అని అబద్ధం చెప్తాడు. న్యూ ఇయర్ పార్టీ కోసం యాండీ తన ఫ్రెండ్స్ పీటర్, జానా దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఎక్కువ మంది జనాన్ని చూసి యాండీ ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఇక్కడ ఇంట్లో ఒంటరిగా ఉన్న క్లేర్ ఎట్టకేలకు ఆ సీక్రెట్ రూమ్ తలుపు తెరుస్తుంది. అక్కడ ఒక ఆల్బంలో యాండీ తీసిన తన ఫోటోలన్నీ ఉంటాయి. పక్కనే ఒక మసాజ్ సోఫా ఉంటుంది. గదిలోంచి వచ్చే వింత శబ్దాలు ఆ సోఫావే అని క్లేర్కి అర్థమవుతుంది. పక్కనే ఉన్న మరో ఆల్బంలో యాండీ చిన్నప్పటి ఫోటోలతో పాటు తనకు ముందు ఇక్కడ బందీగా ఉన్న అమ్మాయి ఫోటోలు కూడా కనిపిస్తాయి. అంతలోనే బయట బాణసంచా శబ్దాలతో కొత్త సంవత్సరం వస్తుంది. పార్టీలో ఉన్న యాండీ కిచెన్లో ప్లేట్లు కడుగుతుంటాడు. జానా అక్కడికి వచ్చి మామూలుగా మాట్లాడుతుంది. యాండీ ఆమెతో అసలు మీరు మగాళ్ల వెంట ఎందుకు అలా పడతారు అని అవమానకరంగా మాట్లాడతాడు. దాంతో జానాకి కోపం వచ్చి నీకు ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు, ఇంటికి పో అని తిడుతుంది. యాండీ బయటకు వచ్చి మరో టూరిస్ట్ అమ్మాయిని పడేయడానికి ట్రై చేస్తాడు. కానీ యాండీ ఇంగ్లీష్ విని ఆమె నవ్వి వెళ్ళిపోతుంది. యాండీ కోపంతో డ్రైవ్ చేసుకుంటూ మరో అమ్మాయిని టార్గెట్ చేయడానికి వెతుకుతూ ఉంటాడు. ఇక్కడ అపార్ట్మెంట్లో క్లేర్ ఎదురుగా ఉన్న బిల్డింగ్లో ఒక వ్యక్తిని చూసి సైగ చేస్తుంది. అతను విషయం అర్థం చేసుకుని యాండీ ఫ్లాట్ దగ్గరికి వచ్చి డోర్ తీయడానికి ట్రై చేస్తాడు. సరిగ్గా అదే సమయానికి యాండీ వస్తాడు. ఆ వ్యక్తిని వెనక నుంచి రాడ్తో బలంగా కొట్టి చంపేస్తాడు. క్లేర్తో బలవంతంగా ఆ రక్తాన్ని క్లీన్ చేయించి ఇద్దరూ కలిసి ఆ శవాన్ని ప్లాస్టిక్ కవర్తో చుట్టేస్తారు. యాండీ ఆ శవాన్ని చెత్త కుండీలో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. మరుసటి రోజు యాండీ కిటికీలన్నీ చెక్కలతో పూర్తిగా మూసేస్తాడు. క్లేర్ మిస్సింగ్ అని పేపర్లో ఒక ఆర్టికల్ వస్తుంది. సాక్ష్యాలు లేకుండా చేయడానికి యాండీ క్లేర్ వస్తువులన్నీ ప్యాక్ చేయమంటాడు. క్లేర్ సామాన్లు సర్దుతుండగా యాండీ ఫ్రాంకా టెస్ట్ పేపర్స్ దిద్దడం గమనిస్తుంది. యాండీని డైవర్ట్ చేయడానికి క్లేర్ కావాలని తన చేతిని కాల్చుకుంటుంది. యాండీ మందు కోసం బాత్రూమ్కి వెళ్ళగానే క్లేర్ ఫ్రాంకా నోట్బుక్ దొంగిలించి సింక్ కింద రాస్తుంది. తర్వాత యాండీ క్లేర్ వస్తువులు, పేపర్స్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. వెళ్తూ అపార్ట్మెంట్ వాటర్ కనెక్షన్ కట్ చేస్తాడు. స్కూల్లో యాండీ పిల్లలకు పేపర్స్, నోట్బుక్స్ తిరిగిస్తుంటాడు. ఫ్రాంకా తన బుక్ తెరవగానే అందులో క్లేర్ ఫోటో కనిపిస్తుంది. క్లేర్ తెలివిగా తన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అందులో పెడుతుంది. యాండీ క్లేర్ని బంధించడాన్ని ఫ్రాంకాకి అర్థమవుతుంది. బాత్రూమ్కి వెళ్లే సాకుతో ఫ్రాంకా బయటికి వెళ్తుండగా క్లేర్ ఫోటో కింద పడిపోతుంది. అది వేరే పిల్లలు చూసి యాండీకి ఇస్తారు. ఇది చూడగానే యాండీకి విషయం అర్థమై కంగారుగా ఇంటికి బయలుదేరతాడు. అపార్ట్మెంట్ దగ్గర ఫ్రాంకా సైకిల్ కనిపిస్తుంది. పైగా ఒక కిటికీ తెరిచి ఉంటుంది. వాళ్ళు పారిపోయారని యాండీ అనుకుంటాడు. వేగంగా పైకి వెళ్లి చూస్తే అక్కడ క్లేర్ ఉండదు. ఫ్రాంకా కూడా కనిపించదు. పైనుంచి శబ్దాలు రావడంతో యాండీ పై అంతస్తుకు వెళ్తాడు.
అక్కడ క్లేర్ అతన్ని కిందికి పిలుస్తుంది. ఆండీ కిందకి రాగానే క్లేర్ దాక్కుంటుంది. ఆండీ తన సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి చూడగానే క్లేర్ వెనక నుంచి వచ్చి ఆ గది తలుపు బయట నుంచి లాక్ చేస్తుంది. ఇన్నాళ్ళు తన నరకం అనుభవించిన గదిలోనే ఇప్పుడు ఆండీని బంధించేస్తుంది. క్లేర్ లాకర్ బాక్స్ నుంచి తన డాక్యుమెంట్స్ తీసుకుంటుంది. తర్వాత పక్కన అపార్ట్మెంట్లోకి వెళ్ళి అక్కడ కబోర్డ్లో దాక్కున్న ఫ్రాంకాను బయటకు తీస్తుంది. ఫ్రాంకా భయపడుతూ నాకు ముందే తెలుసుంటే పోలీసులకు చెప్పేదాన్ని అంటుంది. క్లేర్ ఆమెకి ధైర్యం చెప్పి థ్యాంక్స్ చెప్తుంది. క్లేర్ ఒక టాక్సీలో వెళ్తూ బెర్లిన్ సిటీ గాలిని ప్రశాంతంగా ఆస్వాదిస్తుంది. దాదాపు ఏడాది పాటు నరకం చూసిన తర్వాత క్లేర్ మళ్ళీ స్వేచ్ఛని పొందుతుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.